ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు మహాకవి గురజాడ. నిజమే, ఆరోగ్యంగా లేని పౌరులతో ఏ దేశమూ అభివృద్ధి చెందదు. ఈ నిజాన్నే గ్రహించిన ఓ యువకుడు తన పోరాట విద్యా ప్రతిభతో భావితరాన్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు. ఆరోగ్య సంరక్షణలో క్రీడల ప్రాముఖ్యంపై సమాజానికి అవగాహన కల్పిస్తున్నాడు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే భావితరం సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిస్తుంది. ఎప్పుడూ చదువులు, ర్యాంకుల గురించి ఆలోచిస్తే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు పెరుగుతాయి. రేపటి పౌరులు రుగ్మతుల బారిన పడకూడదు అనే సంకల్పంతోనే యుద్ధ విద్యల శిక్షకుడు ప్రభాకర్ పలు కార్యక్రమాల ద్వారా పిల్లల్లో శారీరక సామర్థ్యాన్ని, ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతున్నాడు. నెల్లూరుకు చెందిన ప్రభాకర్ రెడ్డి కరాటే, కుంఫు వంటి యుద్ధ విద్యల్లో నిపుణుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు, రికార్డులు సాధించాడు. ప్రభాకర్ యుద్ధ విద్యలను ఆట విడుపుగా మాత్రమే చూడలేదు. పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచేందుకు, ఆత్మరక్షణకు ఇవి బాగా ఉపయోగపడతాయని సూచిస్తున్నాడు. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి పరిసరాల్లోని పిల్లలకు కరాటే, కుంఫులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు. నేను ఈ కరాటీని 8 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. నేను డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్, స్టేట్ టోర్నమెంట్స్, నేషనల్ టోర్నమెంట్స్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అన్నీ గెలుచుకున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి, రికార్డ్ చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇంతటి అవకాశం ఇచ్చారు. దీన్ని నేను ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే నన్ను నేను బలపరుచుకోవడానికి, నేను ఆరోగ్యంగా ఉండడానికి చేయాలనుకుంటున్నాను. అంతకుముందు నాకు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అది సరిగా ఉండేది కాదు. అందువల్ల మాస్టర్ గారిని టీవీలో చూసి ఇక్కడికి వచ్చాను. ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. అప్పటి నుంచి నాకు ఫిజికల్ ఫిట్నెస్ ఎటువంటి ఇబ్బంది లేదు. చైనాలో యుద్ధ విద్యలు నేర్చుకున్న ప్రభాకర్ తన వంతు నేర్చుకుంటున్న పిల్లలకు మెళకువలన్నీ నేర్పుతున్నాడు. మరింత మంది పిల్లలను ఈ విద్య పట్ల ఆకర్షితులను చేసేందుకు ప్రభాకర్ సాహస ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టాడు. తన శిష్యులతో కలిసి నిరంతరాయంగా 10 గంటల 5 నిమిషాల పాటు యుద్ధ విద్యా విన్యాసాలు చేసి వండర్ వరల్డ్ బుక్ లో చోటుతో పాటు బంగారు పతకం అందుకున్నారు. మెయిన్ గా నేనేంటంటే అందరు మాస్టర్స్ లాగా పిల్లలకు నేర్పిస్తారు, అందరికి నేర్పిస్తారు. కానీ దీనిలో ఉపయోగాలు నేను తెలియజేయాలనే ఉద్దేశంతో, అంటే ఆడవారికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం, అదేవిధంగా పిల్లలకి ఫిట్నెస్, అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్లోనే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఆ ఉపయోగాలు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ బాడీ పట్ల వాళ్ళ ధ్యాస అనేది కొంచెమైనా వాళ్ళు ఏర్పడాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్. వీళ్ళు ఉన్న టాలెంట్ని బయట కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో, అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఇదే పరంగా నా తరహాలో వాళ్ళు కూడా కొందరు నా వేలో వెళ్తారు, కొందరికి అవేర్నెస్ కల్పిస్తారు, కొందరికి కొన్ని ఆరోగ్య సూత్రాలు కానీ కొంచెం బెనిఫిట్స్ అనేది కొందరికి చెప్తారనే ఉద్దేశంతో ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం సార్. పిల్లలు నిరంతరాయంగా 10 గంటల పాటు సాధన చేయడం గొప్ప విషయమని వండర్ వరల్డ్ బుక్ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ ప్రదర్శనలు యువతలో క్రీడలు, యుద్ధ విద్యల పట్ల మరింత ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి 10 hours 5 minutes 15 seconds నాన్ స్టాప్ గా కూడా పిల్లలందరూ కూడా నాన్ స్టాప్ గా పబ్లిక్ లోకి అవేర్నెస్ కోసం చేసిన ఇంత చిన్న ఏజ్ లో వాళ్ళ గురువు గారికి వెంట ఉండి జనాల మధ్యలో అవేర్నెస్ తేవాలన్న ప్రయత్నం ఏదైతే చేశారో దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రదర్శనలో విశేష ప్రతిభ కనబరిచిన 6 విద్యార్థులకు వండర్ వరల్డ్ బుక్ ప్రతినిధులు ప్రశంసా పత్రాలు అందించారు. నిరంతర సాధన, క్రీడలతో వచ్చే శారీరక సామర్థ్యం వల్ల ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయొచ్చు. ఆరోగ్యం మహాభాగ్యమే కాదు, దేశ భవితను ముందుండి నడిపించే ఉత్ప్రేరకం కూడా. అదే ప్రభాకర్ ఆలోచన కూడా. సరికొత్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.